హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ టోటల్ 1500+ పేజెస్ ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, యాప్లో మెటీరియల్ ఉంది, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీరు వాట్సాప్ చేసినా కూడా నేను సెండ్ చేస్తాను. 9th క్లాస్ 22nd లెసన్ రోడ్డు భద్రత విద్య. చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. క్రమబద్ధీకరణ అంటే రోడ్డు ఉపయోగించేవారు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాల్ని పాటించడం. ట్రాఫిక్ అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేవి. రోడ్డు ట్రాఫిక్ అంటే ఒక చోటు నుండి మరొక చోటుకి రోడ్డు మీద వెళ్ళటం. ట్రాఫిక్ విద్య అంటే ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయడం. ట్రాఫిక్ విద్య అవసరం, ప్రాముఖ్యత. యుక్త వయస్సులోని పిల్లలు ప్రమాదాల్ని ఎక్కువగా ఎదుర్కొంటారు. రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్న వారిలో కౌమార దశలోని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కాలిబాట అంటే ఫుట్పాత్ పాదచారులకు ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాల్ని నడపకూడదు. దీనికి ఎవ్వరికీ మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ రకాలు 2. 1 లెర్నర్ లైసెన్స్, 2 శాశ్వత లైసెన్స్. లెర్నర్ లైసెన్స్ అనేది తాత్కాలికమైనది, 6 నెలల కాల పరిమితితో జారీ చేస్తారు. శాశ్వత లైసెన్స్ తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన 1 నెల తర్వాత నుండి శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది. శాశ్వత లైసెన్స్ 20 సంవత్సరాల కాల పరిమితితో జారీ చేస్తారు. లెర్నర్ లైసెన్స్ పొందడానికి అవసరమయ్యే ధృవపత్రాలు. నివాస ధృవీకరణ. ఈ కింది వాటిలో ఏదైనా ఒక నివాస ధృవీకరణ పత్రం కావాలి. రేషన్ కార్డ్, విద్యుత్ బిల్, పన్ను చెల్లింపు రసీదు, జీవిత బీమా, ఓటరు గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ లేదా ఆధార్ కార్డు. నివాస ధృవీకరణకు కింది వాటిలో ఏదైనా ఒకటి అవసరం ఉంటుంది లెర్నర్ లైసెన్స్ పొందడానికి. అలానే ఏజ్ వెరిఫికేషన్ వయస్సు ధృవీకరణ కోసం పాఠశాల ధృవీకరణ, పాస్పోర్ట్, పుట్టిన తేదీ ధృవీకరణ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వీటిల్లో ఏదైనా ఒకటి అవసరం ఉంటుంది లెర్నర్ లైసెన్స్ పొందడానికి. చట్టంలోని కొన్ని ముఖ్య అంశాలు. 50 cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు నడపడానికి ఉండాల్సిన కనీస వయస్సు 18 సంవత్సరాలు. వస్తువుల, మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలు నడపడానికి ఉండాల్సిన కనీస వయస్సు 25 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 50 cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు నడపడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, వస్తువుల, మనుషుల రవాణాకు ఉపయోగించే వాహనాలు నడపడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. సమర్పించాల్సిన ఫారంలు. లైసెన్స్ పొందడానికి ఫారం 1, 1A, 2, 3లను వాటిలో పేర్కొన్న అంశాల్ని నింపి పాస్పోర్ట్ ఫోటోలతో సమర్పించాలి. సంబంధిత అధికారులు ఇవి పరిశీలించాక వారికి లెర్నర్ టెస్ట్, వర్ణ అంధత్వ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత పొందిన వారికి లెర్నర్ లైసెన్స్ జారీ చేస్తారు. శ్వాస పరీక్ష పరికరం. ఆల్కహాల్ తీసుకున్నాక అది రక్తంలో కలిసిపోయి శరీరం మొత్తానికి రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఈ రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా మనం విడిచిపెట్టే గాలిలో ఆల్కహాల్కి సంబంధించిన ఆనవాలుని ఒక ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా గుర్తించగలం. బ్రీత్ అనలైజర్. ఇలా మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఆల్కహాల్ ఆనవాలు కూడా ఉంటుంది. ఇది తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఈ డివైస్ గుర్తించగలదు. ఒకవేళ ఈ పరికరం ద్వారా పరీక్షించాక సంబంధిత అధికారులు నిందితులకు మేలు చేయాలని ప్రయత్నించినా కూడా ఆ పరికరంలో నమోదైన విషయాల్ని తొలగించలేరు. తాగి డ్రైవింగ్ చేసే వారికి శిక్షలు. వారి వాహనాల్ని అధికారులు సీజ్ అంటే జప్తు చేయొచ్చు. వాహన చోదకులు కోర్టులో హాజరై పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్సుల రద్దు. ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారి లైసెన్స్ని ఈ కింది సందర్భాల్లో రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు. ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారి నిత్య తాగుబోతు అయితే,
ప్రమాదభరిత మత్తు పదార్థాలకి అలవాటు పడితే, తన వాహనాన్ని నేరపూరిత విషయాలకు ఉపయోగిస్తే, ప్రమాదభరితంగా వాహనాన్ని నడిపితే, రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాల్ని ఉపయోగిస్తే, పోలీస్ అధికారులు అడిగిన సమాచారం అందించకుంటే, ప్రమాదం జరిగిన సందర్భంలో దగ్గరలోని హాస్పిటల్కి చేర్చని వారిని, పోలీసులు అడిగినప్పుడు ఈ ధృవపత్రాల్ని చూపించని వారిని ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్, ఈ ధృవపత్రాల్ని చూపించని వారికి లైసెన్స్ని రద్దు చేసే అధికారాన్ని ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారి కలిగి ఉంటాడు. ట్రాఫిక్ గుర్తులు. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది నేరుగా వెళ్ళడం, ఇది నేరుగా వెళ్ళడం. సో ఇది ఒకవైపు వెళ్ళడం నిషిద్ధం, ఒకే వైపు వెళ్ళొచ్చు. అలానే ఇది రెండు వైపులా వాహనాలు వెళ్ళడానికి నిషేధం, ఇది అన్ని వాహనాలు వెళ్ళడం నిషేధం. సో కుడి చేయి మలుపు, ఎడమ చేయి మలుపు. సో కుడివైపు క్రమబద్ధీకరించిన మలుపు. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ట్రాఫిక్ గుర్తులు. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ వాహనాన్ని కూడా నడపకూడదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్కి ఈ ధృవీకరణ పత్రాలు అవసరం. అమ్మకం చేసినట్లుగా డీలర్ నుండి ధృవపత్రం, రోడ్డుపై నడపడానికి వీలైనది అని ధృవీకరించే పత్రం, వాహన బీమా పత్రం, కాలుష్య నియంత్రణ పత్రం, నివాస రూఢీ పత్రం. సో ఇవన్నీ కూడా తాత్కాలిక రిజిస్ట్రేషన్కి అవసరం ఉంటాయి. శాశ్వత రిజిస్ట్రేషన్. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు సమర్పించిన ధృవీకరణ పత్రాల్ని నిర్ణీత దరఖాస్తుతో పాటుగా ఆర్టీఏ అధికారులకు 1 నెలలోపుగా సమర్పించి శాశ్వత రిజిస్ట్రేషన్ పొందవచ్చు. రోడ్డుపై సూచించే గుర్తులు. పాదచారుల దారి. రోడ్డుకి ఇరువైపులా పాదచారులు నడపడానికి రోడ్డుకు ఇరువైపులా పాదచారులు నడవడానికి వీలుండే దారి. ఇది సుమారు 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. రోడ్డుని విభజించేది. సిమెంట్ దిమ్మలతో రోడ్డుని 2 సమాన భాగాలతో విభజించేది డివైడర్. జీబ్రా క్రాసింగ్. పాదచారులు ఒకవైపు నుండి మరొక వైపుకి దాటడానికి ఉద్దేశించినది జీబ్రా క్రాసింగ్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్ని సూచిస్తారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో. ట్రాఫిక్ గుర్తులు. వాహనాల్ని ప్రమాద రహితంగా నడపడానికి వీలుగా 2 లేదా అంతకంటే ఎక్కువ రోడ్లు కలిసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన గుర్తుల్ని సూచించే పరికరాన్ని ట్రాఫిక్ గుర్తులు అని అంటారు. సో ఎరుపు రంగు ఆగాలి, నారింజ రంగు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, ఆకుపచ్చ రంగు వాహనాన్ని కదిలించమని సూచిస్తుంది. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్డు మార్గాలు కల దేశం. ట్రాఫిక్ నినాదాలు. జీవించు, జీవించనివ్వు, ట్రాఫిక్ నిబంధనలు పాటించు, రోడ్డుపై భద్రతకు హామీనివ్వు, ట్రాఫిక్ నిబంధనలు పాటించు. సో ఇవి ట్రాఫిక్ నినాదాలు అని గుర్తుపెట్టుకోండి. ప్రమాద బాధితులు. వయస్సు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 25 నుండి 30 సంవత్సరాల మధ్య వారిలో ప్రమాద బాధితుల. సో రోడ్డు ప్రమాదాల్లో వాహనాలు నడిపే వారిలో యుక్త వయస్సు వారిలో ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. సో ఈ వయసు వారిపై ఎక్కువ కేసులున్నాయి. 20-25 సంవత్సరాల వారికి మధ్య వారిపై 345 కేసులు మరియు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారిలో 380 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ నగరం. ప్రమాదాలు, వాటికి కారణమైన వాహనాలు. సో ద్విచక్ర వాహనాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ బస్సులు తక్కువ శాతం ఉన్నాయి. ద్విచక్ర వాహనాల తర్వాత చతుర్చక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు 28%. సో ఇది హైదరాబాద్ నగరంలో ప్రమాదాలకు కారణమైన వాహనాలు. మొత్తం ప్రమాదాల సంఖ్య 2012 సంవత్సరంలో 2577 ప్రమాదాలు జరిగాయి. సో 2012 సంవత్సరానికి సంబంధించి ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాల ద్వారా జరిగాయి, అలానే 4 చక్రాల వాహనాల ద్వారా జరిగాయి. అతి తక్కువ ప్రమాదాలు ప్రైవేట్ బస్సుల కారణంగా
జరిగాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.